నమస్కారం. మైటీవీ న్యూస్కు స్వాగతం. అల్లూరులో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నగర కమిషనర్ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండాకాలంలో దాహార్తి నివారణకు ఇలాంటి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలకు చల్లని మజ్జిగ అందించడం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వాసవి క్లబ్ సభ్యులను ప్రశంసించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా మజ్జిగ పంపిణీ చేయడం మంచి కార్యక్రమం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లబ్ తరఫున చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. నగర పంచాయతీలో ఇంకా ఉన్నంగా హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నందువలన, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందువలన ప్రజలకి కనీసం ఒక 10 చలివేంద్రాలు ఈ పంచాయతీ ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాసవి ప్రెసిడెంట్ వాళ్ళు ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇలాగే ఈ హీట్ వేవ్స్ లో ప్రజలందరికీ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది తెలియజేయాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండల్లో ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోవడం, అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి కూడా త్వరలో సప్లై చేస్తాము చలివేంద్రంలో. అవి కూడా ఈ కలిపి తీసుకోవడం వల్ల ఎటువంటి వడదెబ్బ తగలకుండా ప్రజలు సేవ్ అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మన వాసవి క్లబ్ వాళ్ళు చాలా చేస్తున్నారు. ఎవరైనా చనిపోయినా కూడా 25,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, కర్మకాండలకు అలాగే పెళ్లిళ్ళకి ఇవ్వడం ఇది గొప్ప విశేషం. అలాగే ఈ సందర్భంగా వాళ్ళని అభినందించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ ప్రెసిడెంట్ సురేష్ గారిని, అలాగే మన వాసవి కళ్యాణ మండపం వాళ్ళ ప్రెసిడెంట్ బ్రహ్మానందం గారిని అభినందించడం, అలాగే కార్యకర్తలు వాళ్ళ తరఫు నుండి అందరినీ అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటట్లు ఆహ్వానించినందుకు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది పంచాయతీలో మనకి నగర పంచాయతీలో నిన్నే మనకి ఆప్షన్ అవుతూ వచ్చింది. ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వాటికి సంబంధించి వడ్డీల్లో కూడా 50% ఆఫర్ అనేది ప్రభుత్వం వారు కల్పించారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి స్వచ్ఛ సర్వేక్షణ అనే కార్యక్రమం కూడా నెక్స్ట్ మంత్ నుంచి జరుగుతుంది. కాబట్టి అన్ని వీధులు శుభ్రంగా ఉంచి డోర్ టు డోర్ కలెక్షన్స్, సెగ్రిగేషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చేయాలా, అంటే ఎక్కడ ప్లాస్టిక్ అనేది యూజ్ లేకుండా చేయాలని ప్రజలందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నారు.